హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ ఏమంటే మార్నింగ్ రొటీన్ అనమాట. 7-11 లోపు ఏం చేస్తానో చూపిస్తాను. అంటే నేను నైటే గ్లాస్ క్లీన్ చేసి పెట్టుకొని ఉంటాను. అంటే మార్నింగ్ లేచి రాగానే బాగుంటుంది కదా. మహి అయితే వెజిటేబుల్స్ తేడానికి వెళ్ళున్నాడు ఫ్రెష్ అప్ అయిపోయి. ఇంక నేను మహి చెత్త పడేయడానికి డస్ట్బిన్లో వేయడానికి వెళ్ళున్నాడు అనమాట. తీసుకుని వెళ్ళిపోతాడు మార్నింగే. ఇంక నేను కొత్త కవర్ వేస్తున్నాను. ఇంక ఇక్కడ చెత్త తీసుకుపోవడానికి అలా ఎవరు రారు, మనమే తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. ఇంకా మహి అయితే కూరగాయలు తీసుకొని వచ్చేసాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ కూరగాయలకి అల్లం అయితే తీసుకొని వస్తాడు. అల్లము నిమ్మకాయలు కంపల్సరీ అనమాట. ఇంకా కార్తీక్ ఇష్టం అనమాట ఇవి అరటికాయలు, రాబనానా అంటారు కదా, ఇవన్నమాట. కార్తీక్ ఫ్రై అంటే చాలా ఇష్టము. క్యారెట్ కానీ ఇంకా కార్తీక్ ఇష్టమైనవి ఆల్మోస్ట్ మేము కానీ తింటాము. ఇంకా అన్నంలో కర్రీ కంటే ఇంకా స్నాక్స్ లాగా తింటాడనమాట ఫ్రై అలా చేస్తే. ఇంకా మహి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటున్నాడు. మార్నింగ్ అయితే మహియే అనమాట పూజ చేసుకొని డ్యూటీకి వెళ్తాడు. ఇంకా నేను ఈవినింగ్ అయితే దీపం పెడతాను. ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ మహియనే చేస్తాడు. ఇంకెప్పుడైనా కుదరలేదు అని అంటే మాత్రం నేను చేస్తాను అనమాట. కార్తీ అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు, ఇంకా నిద్ర లేదు. కొన్నిసార్లు లేచేస్తాడు అనమాట మహి వెళ్ళే టైంకి. కొన్నిసార్లు మాత్రం పడుకొనే ఉంటాడు. లేచాడు అనుకోండి మహి వెళ్ళే టైంకి ఇంక చూడండి రచ్చ రచ్చ చేస్తాడు. ఇంకా 5 మినిట్స్ దాకా ఆడుస్తూనే ఉంటాడనమాట. ఇంకా మహి అయితే వెళ్ళిపోయాడు డ్యూటీకి. చూసారా కార్తీ నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా మహి అలాగానే లేపేస్తాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట. కార్తీక్ చాలా ఇష్టం దోశ అంటే. ఫస్ట్ వచ్చి చపాతీ అంటే బాగా ఇష్టము, తర్వాత దోశ అనమాట. ఇంకా కార్తీక్ తినడం అలవాటు చేశాను కదా, కార్తీనే తినేస్తాడు. ఇంకా కొన్నిసార్లు నేను పెడతానంటాను లేట్గా తింటున్నాడని. నేను తింటానమ్మా అంటాడు. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను వంట చేయడానికి. అన్ని కూరల కన్నా నాకు వంకాయ బజ్జీ ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. నాకేమన్నా వర్క్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా హెల్త్ బాగాలేదనుకోండి, వంకాయ బజ్జీ చేస్తాను అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఈరోజు వంకాయ బజ్జీ చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. చిక్కుడుకాయలు అయితే నైటే ఒలిచిపెట్టేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయలు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో. ఇంకా అవి ముందు రోజే ఒలిచిపెట్టేసుకున్నాను. టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వంకాయ బజ్జీ. చింతపండు మనకి ఎక్కువైనా కానీ ఉడికిన తర్వాత తీసి పెట్టుకోవచ్చు. మనం కుక్కర్లో పెడతాం కదా, ఉడికిన తర్వాత చింతపండు కావాలంటే పులుపు చూసుకొని తీసేసుకోవచ్చు, తీసి పెట్టుకోవచ్చు. ఉప్పు వేస్తున్నాను. ఇంకా అంతే. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసాను, టమోటాలు ఒక 3 అలా వేసాను. ఇంకా ఎర్రగడ్డ హాఫ్ దీంట్లో వేస్తాను, హాఫ్ వచ్చి తాలింపులో వేస్తాను అనమాట. ఇంకా పసుపు అంతే. మనం కారం ఏం వేయను, పచ్చిమిరపకాయలు వేసాను కదా అవే సరిపోతాయి అన్నమాట. ఇంకా కార్తీక్ అని కొన్నిసార్లు తింటాడు, అందుకే కారం కొంచెం తక్కువే వేస్తాను. నాన్ వెజ్లో ఒకటి కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా మామూలు దాంట్లో అయితే కొంచెం కారం లిమిట్గానే వేస్తాను, కార్తీక్ తింటాడని చెప్పి. ఇంకా అయిపోయింది. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిస్తాను. ఇంకా మెదిపేసాను అనమాట ముద్దకంతో. ఇంకా తాలింపు పెట్టేస్తే అయిపోతుంది వంకాయ బజ్జీ. పులుపు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. కొంచెం వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట. కొంచెం గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళగా ఉండాలంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అయినా మనము తాలింపు వేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం గ్యాస్ మీద పెడతాం కదా, నీళ్ళు ఇంకిపోతాయి అన్నమాట. కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆపేసుకోవచ్చు. ఇంకా గ్యాస్ కొంచెం వాటర్ వేసాను నేను. పులుపు ఉన్నా కానీ వాటర్ వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను మామూలు వాటర్ కొంచెం వేసాను, కొంచెం పోసాను అంతే. ఇంకా తాలింపులోనే ఉంటుందన్నమాట టేస్ట్. వంకాయ బజ్జీ అయినా కానీ మనం తాలింపు పెట్టే ఏ కర్రీస్లో అయినా కానీ తాలింపులోనే ఉంటుంది. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారా ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా వెల్లుల్లి వేస్తున్నాను.
ఇంకా కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, మిరపకాయలు అంతే. ఇంకా గ్యాస్ ఆపేసుకొని ఇంకా తాలింపు దీంట్లో వేసేసుకుంటున్నాను. తాలింపు వేసుకోగానే మూత వేసేసేయాలన్నమాట. ఏమంటే స్మెల్ పోతుందన్నమాట. అందుకని మూత వేసేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి నేను తాలింపు వేయంగానే మూత వేసేస్తున్నాను. కొంచెంసేపు ఆగిన తర్వాత మనం ప్లేట్ తీసేసుకోవచ్చు, మూత తీసేసుకోవచ్చు. చూసారా, ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. ఇంకా వంకాయ బజ్జీ అయిపోయిందనమాట. ఇంకా నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. కొంచెమే నూనె వేసుకుంటున్నాను, ఏమంటే కార్తీ కోసం అనమాట, చిక్కుడుకాయ ఫ్రై. ఇంకా కూరలో తినడం కంటే మామూలుగా స్నాక్ లాగా అలా తింటాడు. ఫ్రైలు ఏమైనా చెప్పాను కదా, కొంచెం పోపు వేసుకొని ఆల్రెడీ నేను చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను. ఏమంటే దీంట్లో కానీ వేసేసేయచ్చు డైరెక్ట్గా, కొంచెం లేట్ అవుతుందని చెప్పి అలా ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకని ఉడికించి పెట్టుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలు ఇలా ఉడికించి పెట్టేసుకున్నాను. ఇంకా పోపు వేసాం కదా, ఇంకా దాంట్లో వేసేసాను అనమాట చిక్కుడుకాయలు. ఇది వచ్చేసి ఫ్రైలో అన్నిట్లో ఇదే వాడతాను. కార్తీక్ ఏ ఫ్రై చేస్తున్నా కానీ ఇదే వేస్తాను అనమాట. ఏమంటే దాంట్లో ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ధనియాలు, కొబ్బరి, ఇది సాయిపప్పు అంటారు కదా, అది వేస్తాను. కొన్నిసార్లు సాయిపప్పు వేయను అనమాట, కొన్నిసార్లు అయితే వేస్తాను. ఇంకా అంతేనమాట. అది పౌడర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ అలా అయితే వస్తుంది, బయటనే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పొడి వేసాను కదా, ఈ పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది అనమాట, ఫ్రై అయిపోతుంది. నేనైతే వ్లాగ్స్ పెట్టి ఒక 1 మంత్ ఏమో అయిపోతుంది. ఏమంటే బాగా గ్యాప్ వచ్చేసింది, హెల్త్ ఏం బాగాలేదన్నమాట. సో అందుకని పెట్టలేదు. కార్తీక్కి తర్వాత నాకు అలా బాగాలేకుండా వచ్చిందనమాట. ఇంకైతే డైలీ వ్లాగ్స్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాగా. ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ఆ లైక్ చేస్తే ఏం లేదు, మా వీడియోస్ అయితే రికమెండేషన్లోకి వెళ్తాయి, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట ఒక 10 మెంబర్స్కి అలాగా ఒక లైక్ వల్ల. సో అందుకని మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చెయ్యండి. ఇంకా అయిపోయిందనమాట, ఫ్రై అయితే ఆపేస్తున్నాను. మనం చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అయితే. ఇంకా చూసారా, సింక్ నిండా అంట్లు ఉన్నాయి. మార్నింగ్ వంట అయిపోగానే అంట్లు తోమేస్తాను నేను. ఇంకా నైట్ వస్తాయి కదా గిన్నెలు, అవి నైటే కడిగేసుకుంటాను. అంత ఎక్కువ ఏమి రావు, కొన్నే వస్తాయి, అవి నైటే కడిగేసుకుంటాను అనమాట. మార్నింగ్ కొంచెం లేజీగా అలా ఉంటుంది. సో అందుకని నేను నైటే కడిగేసి పెట్టుకుంటాను. ఇంకా కార్తీ అయితే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా ఏంటి సంగతులు, మీరు ఎలా చేస్తారు? నాలాగే నైటే కడిగేసి పెట్టుకుంటారా, లేకపోతే మార్నింగ్ లేచి కడతారా చెప్పండి. గిన్నెలు అయితే నేనైతే మ్యాక్సిమం నైటే కడిగేసుకుంటాను. ఇంకా ఎప్పుడైనా హెల్త్ బాగాలేదనుకోండి, అప్పుడు ఇంకా మార్నింగ్ లేచి కడతాను. ఏంటో ఈ మధ్య అసలు నాకు తెలిసిన వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ అనమాట. అంటే బాగున్నట్టే ఉంటున్నారు, ఏదో ఒకటి ఉంటుందన్నమాట. జాగ్రత్తగా అయితే ఉండండి. కోల్డ్ అని చెప్పి, అంటే ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా వాతావరణం చేంజ్ అయ్యే కొద్దీ బాగాలేకుండా అలా వస్తుంటాయి. కార్తీక్ కానీ సేమ్ అనమాట. ఫస్ట్ టైము కోల్డ్ ఉండింది, తర్వాత ఫీవర్ వచ్చింది, అట్లా ఉండింది అనమాట. మనకు వచ్చినా ఓకే, కానీ పిల్లలకి వస్తే మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. శివరాత్రి పోయిన తర్వాత ఇంకైతే బాగా ఎండలు, ఇప్పటికే కొంచెం సెగగా అట్లా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? నెల్లూరులో అయితే బాగా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అయితే గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా మార్నింగ్ అయితే మహి పాలు తెస్తాడనమాట బాటిల్లో. పాలు తెచ్చుకునేదానికి టిఫిన్ కొనుక్కోవాలి. ఈసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు మర్చిపోయాను నేను తీసుకునేదానికి. ఇంకా బాటిల్లో తెస్తే అది హాట్ వాటర్ వేసి కడిగితే స్మెల్ రాదనమాట, పాల స్మెల్. ఇంకా వేడి నీళ్ళు పెట్టి ఇంకా బాటిల్ కానీ కడిగేయాలి. చూసారా, నేను అంట్లు తోమే లోపల కార్తీ ఇంకా ఎలా చేస్తున్నాడో హాల్ మొత్తం. ఇదైనా బెటరు కొంచెం. ఇంకొన్నిసార్లు అయితే మొత్తం వాడి బుడ్డీలన్నీ ఇంకా కార్లు అన్నీ బయటేసేస్తాడు. ఉదయం లేచి ఏమైనా మర్చిపోతాడేమో కానీ హ్యాండ్ వాష్ మాత్రం మర్చిపోడు. వాడు మార్నింగ్ లేచి పడుకునే లోపు ఒక 5 టైమ్స్ ఏమో హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉంటాడు. ఏం లేదు,
ఆడుకునేదానికనమాట వాటర్తో. ఊరికే ఏం తిన్నా కానీ బిస్కెట్ తిన్నా కానీ హ్యాండ్ వాష్ అంటాడు. ఇంకా హ్యాండ్ వాష్ అయ్యింది ఇంకా గలబా చేస్తూ ఉంటాడు, వెయ్యమ్మ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని చెప్పి. కొంచెం బిస్కెట్ తిన్నా ఏం తిన్నా కానీ బనానా తిన్నా వాడు ఏం తిన్నా కానీ ఒరే మామూలు వాటర్తో కడుక్కో అంటే కాదు, హ్యాండ్ వాషే వేయమంటాడు. ఏం లేదు వాటర్తో ఆడుకునేదానికనమాట. చాలాసేపు ఒక 5 మినిట్స్ అలానే ఉంటాడు. ఇంక తిడితే అప్పుడు వస్తాడనమాట. చూసారా ఎలా ఇంకా కార్తీని కూడా స్కూల్కి అయితే పంపించేసేయాలి. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఇంకా తర్వాత రీఓపెనింగ్ చేస్తారు కదా స్కూల్స్, అప్పుడైతే స్కూల్లో వేయాలి అని చెప్పి ప్లానింగ్ అనమాట. ఇంక స్కూల్కి ఇప్పటి నుంచే ఆ పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు నేను వెళ్తానమ్మా స్కూల్కి అని అంటున్నాడు. ఇప్పుడేమో స్కూల్కి వెళ్తాను అంటున్నాడు, ఇంకా పంపించేటప్పుడు చూడాలి వెళ్తాడో లేదో అని చెప్పి. ఇంకా నా వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమము అస్సలు కుదరడం లేదు. ఏంటో వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ ఇంకా వాయిస్ ఓవర్ అలా ఇవ్వడం ఓకే మళ్ళీ పెడదామని చెప్పి అలానే పోస్ట్పోన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పటి నుంచైనా కానీ డైలీ వ్లాగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉందో మరి చూడాలి. మీకు నచ్చింది ఆ వ్లాగ్? నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.